నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో అంతమంది చనిపోవడం చాలా బాధాకరం. చనిపోయిన వారి ఆత్మకి, అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఈ ఫైర్ వచ్చినప్పుడు ఎవరో కూడా బయటికి పారిపోలేనంతగా ఒక్కసారిగా మంటలు వాళ్ళందరినీ కుమ్మేసిందంటే చాలా పెద్ద ప్రమాదం, పెద్ద ఎక్స్‌ప్లోజన్ జరిగి ఉండాలని నా అనుమానం. సో దీని వెనక గట్టిగానే ఇన్వెస్టిగేషన్ చేయాలి. రెండోది, ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు మనం మాట్లాడుతున్నాం, దీనికోసం తర్వాత ఎవరో కూడా పట్టించుకోం. రోడ్ల మీద మనం వెళ్ళేటప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకి ఎంతవరకు ఉందని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆటోలు ఎప్పుడైనా హైవేల మీద చూస్తుంటే అది ముగ్గురు వెళ్ళే దాంట్లో ఎప్పుడు కూడా 10-12 మంది తక్కువ కాకుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. దయచేసి ఇటువంటివన్నీ కూడా మానుకోవాలని, పిల్లల్ని స్కూల్కి పంపే పేరెంట్స్ కూడా ఆటోలో ఎంతమంది వెళ్తున్నారనేది దయచేసి చూసుకోవాలి. అలాగే ఆర్టీఓ అధికారులు కూడా ఇటువంటి వాళ్ళపైన గట్టిగా కొరడా జురిపించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ జరుగుతుందని అడిగే మేధావులు కూడా ఉన్నారని మీరందరూ కూడా గుర్తెరగాలి.